బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, అప్పటికి ముందే పోలవరం పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 153 కోట్ల రూపాయలతో కాటన్ బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు చేశామని పేర్కొన్నారు. కాటన్ బ్యారేజీ నిర్మించి 175 ఏళ్లు అయిందని గుర్తు చేశారు. దేశానికి అన్నపూర్ణగా గోదావరి డెల్టా మారడానికి కాటనే కారణమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేదన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చామన్నారు. కృష్ణానదిని రాయలసీమకు అందించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, అప్పటికి ముందే పోలవరం పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 153 కోట్ల రూపాయలతో కాటన్ బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు చేశామని పేర్కొన్నారు. కాటన్ బ్యారేజీ నిర్మించి 175 ఏళ్లు అయిందని గుర్తు చేశారు. దేశానికి అన్నపూర్ణగా గోదావరి డెల్టా మారడానికి కాటనే కారణమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే 2021లోనే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చామని తెలిపారు. కృష్ణా నీటిని రాయలసీమకు అందించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బ్యారేజ్ నిర్మించారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా నూతన బ్యారేజీని ప్రారంభించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు ఒక పంటకే నీళ్లు ఇచ్చేవాళ్ళం, అది కూడా కొంత భాగానికే నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల 2.9 టీఎంసీ నీళ్లు నిల్వ చేసి 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్లయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లలో 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని 80 వరకు నూతన బ్యారేజ్ నిర్మించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగరేణి సంస్థ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వాల వైఖరిపై మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో దేశంలో అతిపెద్ద బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. అనంతరం బొగ్గు గనుల కేటాయింపులు పారదర్శకంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. అలాగే ఒడిశాలోని నైనికోల్ బ్లాక్ కూడా మోడీ ప్రభుత్వమే సింగరేణికి కేటాయించిందని గుర్తు చేశారు. మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను. హోంశాఖ మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను. మా సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్ల 2 సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గడ్డ మీద నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రమే మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సింగరేణి మీద పెత్తనం చేస్తున్నారు. 100% వాళ్ళ పెత్తనం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. సీనియారిటీని పక్కన పెట్టి జూనియర్ ఉద్యోగికి పదోన్నతి ఇచ్చారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. సంబంధిత అధికారులు సంతకాలు లేకుండానే పదోన్నతి ఉత్తర్వులు జారీ చేశారన్న అంశం ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపుతుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి రాఘవ ఫోన్ ద్వారా అందిస్తారు. రాఘవ, చెప్పండి, గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ వివాదంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చెప్పండి రాఘవ. థ్యాంక్ యూ లక్ష్మీనాథు. గుంటూరు జిల్లాలో వైద్య శాఖ ఆరోగ్య శాఖలో రోజు రోజుకి పెరుగుతున్న తీవ్రమైన ఆరోపణలు, పైసలు కొట్టు జాబ్ కొట్టు అనే తీరులో జిల్లా వైద్య శాఖ కార్యాలయం ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ కార్యాలయంలో కూడా ఒక వ్యక్తి ఏకంగా 14 సంవత్సరాల పాటు టెస్ట్ వేసిన వైనం కూడా ఉంది. అంటే ఆ కార్యంలో ఏకంగా ఎక్కడ వేసిన అతను 14 సంవత్సరాల నుంచి ఒకే కార్యంలో కూడా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అతను ఎక్కడ బదిలీ చేసినా మళ్ళీ డిప్యూటేషన్ మీద ఇదే కార్యంలో కూడా అధికారులు పట్టుకొని కూడా ఇదే కార్యంలో కూడా ఉంటున్నట్టు కూడా ఉద్యోగస్తులు ఆరోపణలు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో అందరూ ఉద్యోగులు కూడా బదిలీ అవుతున్నారు, ఈ వ్యక్తి మాత్రం కూడా బదిలీ కాకూడదు. అంటే వేరే జిల్లాకు మారినా లేకపోతే వేరే ఎక్కడికి వేసినా ఏ ప్లేస్కి వేసినా మళ్ళీ డిప్యూటేషన్ మీద ఈ కార్యంలో రావడం కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వేస్తుంది. అంటే జిల్లా ఏ అధికారి వచ్చినా ఇతను చెప్పు చేతుల్లో కానీ ఇతని కమిషన్లో కూడా నడవాల్సి వస్తుందని కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తాజాగా మరో వివాదం బయటకు వచ్చిన వైనం గుంటూరు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేసిన ఒక వ్యక్తికే జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వడంపై కార్యాలయంలో కూడా వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేసిన ఒక మహిళా సీనియర్ జాబితాలో తాను ముందు ఉన్నప్పటికి కూడా తనకు ఇవ్వకుండా కూడా జూనియర్ గా ఉన్న అతనికి ప్రమోషన్ ఇవ్వడంపై అభ్యర్థన వ్యక్తం చేసింది. కాగా జూనియర్ అసిస్టెంట్ పదోన్నతిని పొందిన వ్యక్తికి కూడా సంబంధించిన ఫైలు కూడా సంబంధిత సెక్షన్ క్లర్క్ గానీ ఆఫీస్ సూపరింటెండెంట్ గానీ పరిపాలన అధికారి ఎవరు కూడా సంతకాలు పెట్టకుండా తన జీవోని తీసుకెళ్లి తెనాలి పీపీ యూనిట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉత్తర్వులు కూడా ఆర్డర్ జారీ చేయడం కూడా జిల్లాలో చర్చించంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే పదోన్నతి ఉత్తర్వులు అందుకున్న వ్యక్తి తన గుంటూరు డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి రిలీవ్ అయ్యాలని సంబంధిత కార్యాలయ అధికారులు కూడా వద్దగా వెళ్లడంతో ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే పరిపాలన కార్యాలయానికి సంబంధించిన గుమస్తాలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నిలువ చేయకుండా తాము పదోన్నతి ఉత్తర్వులు కూడా ఆర్డర్స్ పై సంతకాలు లేకపోవడం వల్లనే కాబట్టి రిలీవ్ చేయమని కూడా తెగేసి చెప్పడం కూడా విషయమైనని చెప్పుకోవచ్చు. కాగా పదోన్నతి ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని, నేరుగా పదోన్నతి పోస్టు కాదని, కారుణ్య నియామకాలు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన వారిని పక్కన పెట్టి కూడా కింద స్థాయి ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇచ్చారని కూడా పలువురు బాధ్యులు కూడా ఆరోపిస్తున్నారు.
కాగా ఇటీవల కాలంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కూడా ఒక వ్యక్తికి సీనియారిటీ జాబితా కింద ఉన్న నియామకాల ఉత్తర్వులు కూడా డిఎంహెచ్ఓ కార్యాలయం వారు జారీ చేశారు. అంటే రిక్రూట్మెంట్ అవకాశం లేకపోయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు కూడా లేకుండా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్టు కూడా ఎంపీఎస్సీ ఉద్యోగం ఇవ్వడం కూడా నిబంధనలకు విరుద్ధం అని కూడా పలు ఉద్యోగస్తులు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. కాగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నిబంధనల విరుద్ధంగా కూడా పదోన్నతుల నియామక ఉత్తర్వులు కూడా ఇవ్వడంపై జిల్లా కలెక్టర్ కూడా దృష్టి సారించాలని కూడా పలువురు ఉద్యోగస్తులు అభ్యర్థులు కోరుతున్నప్పటికీ ఇప్పటికీ అంటే గతంలో కూడా మీడియాలో కొన్ని కథనాలు కూడా వచ్చినప్పటికీ కూడా పై అధికారులు కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జిల్లాలో కూడా డిఎంహెచ్ఓ కార్యాలయంలో కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు గతంలో సచివాలయ ఎన్నికల బదిలీలు కానీ లేకపోతే ప్రమోషన్ లిస్టులు కానీ ప్రతిదీ కూడా లంచం ఇస్తే కానీ ఫైల్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంత జరుగుతున్నా సరే కలెక్టర్ కానీ లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఇప్పటికి కూడా దాని చర్యలు కూడా తీసుకోవట్లే. ఏసీపీ కూడా అధికారులు కూడా దీని మీద దృష్టి సారించినట్టు కూడా పలువురు ఉద్యోగస్తులు కూడా ఆరోపణలు తీవ్రంగా కలకలం రేపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అసలు రాష్ట్రంలో కూడా గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఎందుకు దృష్టి సారించలేదు అని కూడా ఉద్యోగస్తులు కూడా ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఉంది. అంటే వైద్య శాఖ మంత్రి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంత జరుగుతున్నా సరే అవినీతికి కూడా ఎక్కడ తావులేదు అన్నట్టు కూడా ఉన్నా కానీ ఈ అధికారుల మట్టికి ప్రతిదీ పైసలు ఉంటేనే పని జరుగుతుంది అన్నట్టుగా కూడా చేస్తున్నట్టు కూడా ఉద్యోగస్తులు కూడా ఆరోపణలు. అంటే మహిళా ఉద్యోగస్తుల దగ్గర కూడా ప్రతి ఫైల్ కూడా ఒక రేటు పట్టుకోవటం, అంటే ఉద్యోగస్తులు 2 లక్షలు ఇచ్చి ఉద్యోగం జాబ్ పట్టు అన్నట్టు కూడా ఉంది. ఇటీవల కూడా ఒక 4 లక్షలు ఇచ్చి ఒక జాబ్ అంటే కోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదు, ప్రభుత్వం జీవో ఇవ్వలేదు, ఒక వ్యక్తికి స్వయంగా ఒక 5 లక్షలు తీసుకొని కూడా ఉద్యోగం వేయడం కూడా విస్మరణం కూడా ఉంది. అంటే ఎదురుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న డిఎంహెచ్ఓ కార్యాలయం ఎంత జరుగుతున్నా కలెక్టర్ తెలియకపోవటమా లేకపోతే పై అధికారులు కూడా తెలియకపోవడం కూడా గమనార్హం కూడా ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాఘవ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలగూడ 6 హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యులను అంతం చేసిన ఘటనలో నిందితుడు రాజ్కుమార్ నేపథ్యంపై పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు బయటపడ్డాయి. మద్యం, జోదం, బెట్టికలకు బానిసై భారీగా అప్పులు చేసిన రాజ్కుమార్ కుటుంబం కలహాల నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య సరిత విడాకులు కోరడం, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఈ ఘటనకు కారణాలుగా దర్యాప్తు కొనసాగుతుంది. ముందస్తు ప్రణాళిక హత్యలకు పాల్పడ్డా అనే కోణంలో పోలీసులు అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నారు. షాబాద్ హత్యాకాండలో బయటపడుతున్న ఒక్కో అంశం ప్రస్తుతం సంచలనాన్ని రేపుతుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ 6 హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యులను అంతం చేసిన ఘటనలో నిందితుడు రాజ్కుమార్ నేపథ్యంపై పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు బయటపడ్డాయి. మద్యం, జోదం, బెట్టింగులకు బానిసై భారీగా అప్పులు చేసిన రాజ్కుమార్
కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య సరిత విడాకులు కోరడం, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఈ ఘటనకు కారణాలుగా దర్యాప్తు కొనసాగుతుంది. ముందస్తు ప్రణాళికతోనే హత్యకు పాల్పడ్డా అనే కోణంలో పోలీసులు అన్ని ఆధారాలు పరిశీలిస్తున్నారు. షాబాద్ హత్యాకాండలో బయటపడుతున్న ఒక్కో అంశం ప్రస్తుతం సంచలనాన్ని రేపుతుంది. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓబీసీ సెల్ మాజీ కోఆర్డినేటర్ వెంకటేష్ ముదిరాజు తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ తీవ్ర విమర్శ గుప్పిస్తూ ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జై బీఆర్ఎస్, గోపాలన్న నాయకత్వం. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జైపురం గ్రామంలో పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బైక్ ర్యాలీతో పాటుగా హెల్మెట్ వినియోగ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు చేపట్టి ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే భారీ జరిమానాలు విధిస్తామని ఎస్ఐ బానుతు వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పోలీసులు సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పోతావా తర్వాత మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లు, 2 వేర్వేరు పేర్లు, భిన్నమైన తల్లిదండ్రుల వివరాలతో ఓ వ్యక్తి కానిస్టేబుల్ ఉద్యోగం పొందారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల దృష్టి సారించినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ ఆరోపణపై సంబంధిత కానిస్టేబుల్ పోలీస్ శాఖ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం. అక్రమంగా ఏజెన్సీ సర్టిఫికెట్, నకిలీ సర్టిఫికెట్ తోటి కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాడు. అతని గురించి కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నాను నేను. అతను బర్మావత్ దిలీప్ కుమార్, అసలు పేరు బర్మావత్ దిలీప్ కుమార్. అతనిది బాలాజీ నగర్, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా వాసి. ఇతను 1988లో పుట్టాడు. పుట్టి అక్కడి నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక స్కూల్లో చదువుకొని అక్కడి నుంచి 6-7 తరగతులు హై స్కూల్లో చదువుకున్నాడు అక్కడే. తర్వాత ఇతను 10th క్లాసు కౌడిపల్లి, మెదక్ జిల్లాలో 10వ తరగతి వరకు, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు మెదక్ జిల్లాలో చదువుకున్నాడు కౌడిపల్లి అనే గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత ఇంటర్మీడియట్ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ జహీరాబాద్లో, మెదక్ జిల్లాది కూడా, అక్కడ చదువుకున్నాడు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాక ఇతను బర్మావత్ దిలీప్ కుమార్ ఇతను డిగ్రీ వచ్చేసి ఇక్కడ నిజాం కాలేజ్ హైదరాబాద్లో చదువుకున్నాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇతను బీఈడి ఊట్నూరులో ఒక గవర్నమెంట్ సంబంధించిన ఐటీడీకి సంబంధించిన బీఈడి కాలేజీలో బీఈడి వరకు పూర్తి చేసి ఇతను డిఎస్సి 2012 ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రాశాడు. అక్కడ అతనికి ఉద్యోగం రాదని, ఆ మార్కులు సరిపోలేదని ఉద్దేశంతో అక్రమంగా ఏజెన్సీ సర్టిఫికెట్. కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలంలో రైతులను ఆందోళనకు గురిచేసిన ట్రాన్స్ఫార్మర్ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్జాకుంట బస్వాపూర్ గ్రామ శివార్లో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న 5 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్లు, ఆయిల్ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ఘటన మరింత కష్టాలను తెచ్చిపెట్టింది. నిందితులను వెంటనే పట్టుకోవాలని రైతులు డిమాండ్ చేస్తుండగా ఘటనానికి స్థలానికి చేరుకున్న బెక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పేరు జైపాల్ రెడ్డి, గుర్జగుంట మండల్ బిక్నూర్. నేను పొద్దున బావి దగ్గరికి వచ్చేసిన.
అయితే దుఃఖం బారపెడదామని మోటార్ కాడికి పోయే వరకల్లా మోటార్ నడుస్తలేదు. నడవకపోయే వరకల్లా చూసిన అటు ఇటు చూసే వరకల్లా ట్రాన్స్ఫారం లేవు. అటు చూసి ఇటు చూసే వరకల్లా ఒక 3-4 ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోయారు, లేవు, అన్నీ దశం చేసారు. ఆయిల్ తీసుకుపోయారు, దాంట్లో రాయి వైర్ ఉంటే రాయి వైర్ తీసుకుపోయారు. కాలి చిప్పలు మిగిలినాయి. అది మక్క మరి దుఃఖం ఎండిపోతుంది ఎండలు కొట్టడం. అయితే దానికి ఒక అధికారులు కొంచెం మా మీద దయచూసి. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో మాస శివరాత్రి సందర్భంగా నిర్వహించిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి గ్రామోత్సవంలో వివాదం చోటు చేసుకుంది. పల్లకి ఉత్సవం సాగాల్సిన మార్గంలో ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డంగా నిలిపేయడంతో స్వామివారి ఊరేగింపుకు అంతరాయం ఏర్పడిందని భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పల్లకి వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. దేవస్థానం అధికారుల తీరుపై భక్తులు కోపోద్రిక్తులయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో హయ్యర్ బస్సు డ్రైవర్ల ఆందోళనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాల పెంపు, పిఎఫ్, ఈఎస్ఐ, ఈడీఎల్ఐ వంటి సంక్షేమ సౌకర్యాలు, వారాంతపు సెలవులు, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ డ్రైవరు బస్సులను నిలిపేశారు. ఈ ఆందోళనకు సిఐటియు నాయకులు మద్దతు ఇచ్చారు. ఇక యాజమాన్య ప్రత్యామ్నాయ డ్రైవర్లతో బస్సు నడిపిస్తుందంటూ భద్రతా ప్రమాణాలపై ఆరోపణ చేశారు. దీంతో చీరాల డిపో పరిధిలో 42 హైర్ బస్సులు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పేరు ఎర్ర నాగిరెడ్డి, చీరాల హైర్ బస్సు వర్కర్లకి ప్రెసిడెంట్ నేను. మేము ఇక్కడ విధుల్లోకి రాని కారణం ఏంటంటే, డ్యూటీకి రాని కారణం ఏంటంటే, మాకు జీతాలు మెయిన్, తర్వాత పిఎఫ్ ఈఎస్ఐ గురించి మేము ఓనర్లకి లెటర్లు ఇచ్చాము, డిఎం గారితో మాట్లాడాము, అలాగే ప్రతి యాజమాన్యంతో మాట్లాడాము. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు జీతాలు పెంచపాంగా సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే ఆ కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరిస్తున్నారు వీళ్ళు. మాకు పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అదే అడిగాం మేము, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం. ఈరోజు బస్సులు ఎక్కించారంటే ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు తప్ప మేము హైర్ బస్ డ్రైవర్లతో యాజమాన్యం చర్చలు జరపమని చెప్పిన పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ ఒకటే, హైర్ బస్ డ్రైవర్ల జీతాలు పెంచాలి, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పని చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయాలి. చట్టాలను ఉల్లంఘిస్తున్న హైర్ బస్సు యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. ఇక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్ గారు తాగిన వాళ్ళని కూడా బస్సు ఎక్కించడం అంటే మరి ఇది ఎలాంటి వైఖరో మాకు అర్థం కావట్లా. మేము చెప్పినా కూడా ఈరోజు ఆ డ్రైవర్ మీద బ్రీతింగ్ ఎండ్రేజ్లు వేళ పెట్టమని చెప్పని మేము కోరుతా ఉంటే అది కూడా ఇక్కడ అమలు జరపని పరిస్థితి ఉంది. హైర్ బస్ డ్రైవర్లని యాజమాన్యం చర్చలకు పిలవాలి, సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఇవాళ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పోచుపోయిన ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డిపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. శివచరణ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన అధికారులు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన తో జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. అలాంటి ఆమెను పట్టుకొని ఈ రోజు పోసిన ముండా అని మాట్లాడతావా? అరే దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నేను మొగోడు అయితే మాది ఉండదా నీది ఉండదు అంటున్నావు.
నీ 6% ఉంటుందో మేము ఉంటామా బరిలోకి దిగితే కదా తెలిసేది. ఇప్పటి వరకు మాకు చూడలేరు. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో మా యాదవ బిడ్డల మీద గానీ అన్ని బీసీ బిడ్డల మీద దాడులు జరుగుతూనే ఊరుకున్నాం. మా నల్లగొండ జిల్లాలోనే 7 మంది యాదవులను బలి తీసుకున్న చరిత్రమా ఈయన కొడుకులది. అయినా సరే ఆయన ఓపిక పట్టినాం. ఓపిక ఒక పెద్ద మనిషారా, ఒక పెద్ద మనిషి మీద మీ ప్రతాపమా. ఇప్పుడు బిడ్డ నువ్వు దమ్ముంటే ఎల్బీ నగర్ చివరస్తకు వచ్చి నీ పత్రానికి నువ్వు అన్నవారు మీరు తలుచుకుంటే మేము ఉండమని. సరే మళ్ళీ మీరు తలుచుకుందామా మేము తలుచుకుందామా? రావాలి. శివచరణ్ రెడ్డి గారు రావాలి. టిపిసిసి మహేష్ కుమార్ గారు వాడిని సస్పెండ్ చేయాలి. ప్లస్ మా ఈశ్వరమ్మ యాదవ్ పాదాలు పాలతో కడిగి వాడు క్షమాపణ చెప్తే గానీ తప్పు చేసినా కూడా మరి క్రమశిక్షణ కమిటీ ఉంటది కదా, దానిపైన మీరేమంటారు? క్రమశిక్షణ లేని క్రమశిక్షణ ఎక్కడుందని? క్రమశిక్షణ ఉంటే ఇప్పటి వరకు 3 రోజులైంది. ఈ రోజుకి మేము లేకుండా నిన్న సాయంత్రం నుంచి డెడ్ లైన్ పెట్టి రాత్రి గ్రూప్ చేసిన ఎవరికి ఫోన్లు కాదు, ఇప్పటి వరకు మెసేజ్ లేదు. 2 రాష్ట్రాల నుంచి బగ్గుమంటారు బీసీ సోదరులు గాని యాదవ్ బిడ్డలు గాని ప్రతి ఒక్కడు. క్రమశిక్షణ ఉంటే వాడిని ఇప్పటి వరకు ఎప్పుడో సస్పెండ్ చేసేది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, నీ భిక్ష కోసం నీ ఎంపీ అప్పుడే వచ్చి ఇక్కడికి వచ్చి ఈశ్వరమ్మని అడిగినావు, అక్క పెద్దక్క రాని. నువ్వు అక్క అని పిలిస్తే నీ పార్టీలో నా బోసిడి నా కొడుకు బోసిడి ఉన్నట్రా చెప్పులు కాదురా లంచా కొడుక. నువ్వు ఇక్కడికి వస్తే అప్పుడు చూపిస్తాం. ఈ చెప్పు దెబ్బలు కాదు, నీకు బట్టలు ఇప్పి భారీ బాతలు బండ పెట్టకపోతే తూ నా బిడ్డ అన్నరా లంచా కొడుక. ఏమనుకుంటున్నారా బోసిడి నా కొడుక? ఇదేనారా నువ్వు ఇచ్చేది? ఇదేనారా నీ సంస్కారం నేర్పింది నీ అమ్మ? ఎప్పటి వరకు వాడు బహిరంగ క్షమాపణ చెప్పాలి. వాడు పదవి నోటికి అడ్డువలుపు లేకుండా డబ్బు మనంతో మాట్లాడిన శివచరణ్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్. అదే విధంగా ఆయన తండ్రి జక్కిరి ప్రభాకర్ రెడ్డి బహుజన వర్గాల గౌడ కులాన్ని కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిండు. రాబోయే కాలంలో ఈ యొక్క బహుజన వర్గానికి ఆగ్రహానికి గురికాక తప్పడు. వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే దాంతో పాటు వెంటనే శివచరణ్ రెడ్డి రాష్ట్ర యువజన ములుగు జిల్లాలో రహదారి దుస్థితిపై ప్రజలు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. వెంకటాపురం మండలం అలుబాక గ్రామం వద్ద చెర్ల వెంకటాపురం ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ సిపిఎం నాయకులతో పాటుగా గ్రామస్తులు భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టారు. పూర్తిగా ధ్వంసమైన రహదారిని వెంటనే పునర్నిర్మించాలని, అప్పటి వరకు ఇసుక లారీల రాకపోకలు నిలిపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పరిష్కరించాలి రోడ్ల సమస్యను, పునర్నిర్మించాలి వెంకటాపురం రోడ్లను, పునర్నిర్మించాలి వెంకటాపురం రోడ్లను. హనుమకొండ జిల్లాలో ఫోక్సో కేసు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అశోక జంక్షన్ వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాక్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. 6 హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుమార్ను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని నిరసనకారులు కోరారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి 6 మెంబర్స్ ని చంపిండు. ఆయనకి ఏం అధికారం ఉందని చంపిండు? అసలు ఆయనకి రైటే లేదు. అమ్మాయిని ఎట్లా సరే నీ కేసు వేసింది, కేసు వేసిన తర్వాత కూడా మీరు చంపడం కరెక్ట్ కాదు కదా. అసలు ఆయనని రిమాండ్ కి తీసుకున్నారా? బెయిల్ ఎట్లా ఇచ్చిరు? అసలు ఆయనకి ఎందుకు? ఆయన ఒకవేళ సైకోనా కిల్లర్ కావచ్చు. రోడ్డు మీద మేము భయంతో తిరుగుతున్నాం. ఇప్పుడు చున్నీలు వేసుకుంటే బాధ, చున్నీలు వేసుకోకుండా బాధ, జీన్స్ వేసుకున్నా మా క్లాతింగ్ మీద పడి ఏడుస్తారు అందరు కలిసి. మేమేం వేసుకున్నా తప్పే. ఇప్పుడు బయట ఎట్లుందంటే సిచ్యువేషన్ కాల్ చేతులు అనుకుంటున్నాయి బయటకు వెళ్ళాలంటే. ఆడపిల్లలు మాత్రం బయట సేఫ్ లేరు. 12 ఒక అమ్మాయి బయటకు వెళ్ళిందంటే ఆమె తప్పు చేస్తుంది అని అనుకుంటే తప్పించి కూడా నిజం చేస్తుంది అని అనుకోరు. అబద్ధం మొత్తం అందరంటే అందరు బాయ్స్ ఒకళ్ళే ఉంటారని అంటే అట్లా ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మతో అర్థం కాదు. ఇప్పుడు సేఫ్ ఉన్నా అనుకున్నా అప్పుడే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. బస్ స్టేషన్ లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్ట లేనట్ట మాకేం అర్థం కావడం లేదు. ఈరోజు మా ఆడపిల్లలకు ఎటువంటి రక్షణ లేదండి. మరి సీఎం నువ్వే, హోంమంత్రి నువ్వే, విద్యాశాఖ మంత్రి నువ్వే, అన్ని నువ్వే. నీకు మరి ఒక దిక్కు మొన్న బండి భగీరథ నీ దోస్తు అనేటువంటి బండి సంజయ్ కొడుకు నువ్వు కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చేది ఉంటే, ఈ రోజు రాజ్ కుమార్ అనే ఒక ఉన్మాది పోక్సో కేసు తన మీద పెట్టిన కుటుంబాన్ని, తన కుటుంబాన్ని మొత్తం ఒకేసారి 6 హత్యాకాండం రూపంలో చేయడం జరిగింది.
ఈ రోజు ఆ రాజ్ కుమార్ కి ఆ ధైర్యం ఎక్కడిది? ఈ రోజు ఆ సెంట్రల్ లో ఉన్నటువంటి సిపి గారు కావచ్చు, హైదరాబాద్ సిపి ఎవరైతే తరుణ్ జోషి గారు ఉన్నారో ఆ సిపి గారి నిర్లక్ష్యము, అదే విధంగా అక్కడ ఉన్న నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పగిడియాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో పిచ్చి కుక్క దాడికి 3 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా దాడి చేసిన కుక్క ముఖంపై తీవ్ర గాయాలు చేయడంతో చిన్నారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలించగా బాలుడికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొనగా పిచ్చి కుక్కల నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెను ప్రమాదమే తప్పింది. ఆసుపత్రి ప్రాంగణంలో వచ్చిన ప్రైవేట్ అంబులెన్స్ అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించి భయాందోళన నెలకొంది. అదృష్టవశాత్తు ట్రాన్స్ఫార్మర్ అడ్డుగా ఉండడంతో అంబులెన్స్ ఆసుపత్రి భవనంలోకి దూసుకెళ్లకుండా పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అంబులెన్స్ నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లుగా సమాచారం. गोपाल यार विजुअल ना बेटा ना कैमरा यार मामूली है जल्दी ప్రూఫ్ ఉంది.